ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. హైదరాబాద్ సిపి ఆఫీస్ యొక్క ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిపి ఆఫీస్ కు చేరుకున్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ నేతలు సిపి ఆఫీస్ లోకి వెళ్లేందుకు వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హరీష్ తో పాటు ముగ్గురిని లోపలికి పోలీసులు అనుమతించినట్లుగా తెలుస్తోంది. సిపి ఆఫీస్ యొక్క బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తూ ఉన్నారు. పోలీసులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వివాదం చేస్తూ ఉన్న పరిస్థితి. కాదు సాగనివ్వం గుండాగిరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆత్మగౌరవం మీద జరిగిన దాడి, అదేవిధంగా కాదు సాగనివ్వం గుండాగిరి ఆంధ్రప్రదేశ్. ఇదే అంశంపై మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. సాయి కిరణ్, చెప్పండి. అనుశ్రీ, ఉదయం నుంచి కూడా చూస్తున్నటువంటి వివాదం కాస్త ఇప్పుడు సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్కి చేరుకుంది. హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా అయితే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ కూడా సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్లో ఫిర్యాదు చేయడానికి కూడా చేరుకున్నారు. అయితే వచ్చినటువంటి సమయంలో కూడా చాలా మందిని ఇక్కడికి అలౌ చేయకపోవడంతో కొంత వివాదం అయితే నెలకొంది. అయితే ఇటకెలకు హరీష్ రావు నేతృత్వంలో ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు లోపలికి వెళ్లారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం సిపి అందుబాటులో లేకపోవడంతో జాయింట్ సిపికి ఆయన ఫిర్యాదు కూడా చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కార్తిక్ రెడ్డి బీఆర్ఎస్ నేత కూడా ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఉదయం నుంచి కూడా చూస్తున్నాము ఒక ఎమ్మెల్యే ఇంటి పైన ఇంత పెద్ద దాడి జరగడము, మీరు వచ్చి సైబరాబాద్ సిపి ఆఫీస్లో కంప్లైంట్ చేయడం, ఇదంతా కూడా ఎట్లా చూస్తారు మీరు? తెలంగాణలో ఎప్పుడు లేని సంస్కృతి కొత్తగా తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రజలకు నేర్పుతున్నారేమో అనిపిస్తున్నది. గత 9 నెలల నుంచి జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పాలన తెలంగాణలో ఈ ఒక్క సంఘటన కళ్ళకు అద్దం పట్టినట్టు ఉంటుంది. తెలంగాణలో సంపూర్ణంగా గ్రామాల్లో సామాజిక ఆర్థిక పరిస్థితి సంపూర్ణంగా నాశనం అయిపోతే ఈరోజు హైదరాబాద్లో ఉన్న వ్యాపార సంబంధాలనే కానీ వ్యాపార యొక్క ఈ వాతావరణాన్ని కానీ దీన్ని కూడా సంపూర్ణంగా నాశనం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టే నాకు అర్థమవుతున్నది. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎంత దారుణంగా మారింది తెలంగాణలో అంటే, ముఖ్యంగా హైదరాబాద్లో అంటే లా అండ్ ఆర్డర్ మీద మీ ప్రధాన ఆరోపణ ఏంటి? ఒకటి, రోజుకి జరుగుతున్నటువంటి హత్యలే కానీ దొంగతనాలే కానీ దోపిడీలే కానీ హైదరాబాద్లో రాత్రి 11-12 దాటిన తర్వాత ఎవరు రోడ్ల మీద ఉండొద్దని పోలీసులు ఏ విధంగా అయితే కర్ఫ్యూ ఏ విధంగా అయితే పెట్టడం జరిగిందో అదో అంతా ఒక దిక్కు అయితే, పోలీసులని ఈరోజు సొంతంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క కక్ష సాధింపుకు వాడుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ఉదాహరణకు గత నెలలో 3 సంఘటనలు జరిగినాయి. ఒక సంఘటనలో హరీష్ రావు గారి యొక్క క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరిగింది, ఇప్పటి వరకు అరెస్టులు లేవు. అదే ఖమ్మంలో మొన్న వరద బాధితుల వాళ్ళని చూడడానికి పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ బృందంలో ఎమ్మెల్యేలందరి మీద వాళ్ళ బండ్ల మీద దాడి జరిగితే కూడా ఇప్పటి వరకు అరెస్టులు లేవు. ఈ రోజు కూడా ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక ప్రజాప్రతినిధి, 3 సార్లు గెలిచినా అని చెప్పుకుంటున్నాడు. ఒక తోటి ఎమ్మెల్యే ఇంటి మీద పడి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు పెద్దవారు ఉన్నారంట, వారి ఇంటి మీద పడి దాడి చేసి రాళ్లతో దాడి చేసి పెద్ద పెద్దగా అరిచి ఒక భయంకరమైన ఒక వాతావరణం దాన్ని తయారు చేస్తే ఎవరికి ఏమైనా అయితే బాధ్యులు ఎవరు? సో దీన్ని పోలీసులు దగ్గరుండి దీన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇంకో పోలీసులే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చెప్పింది వీళ్ళు చేసినారని నేనైతే అనుకుంటలేను. ముఖ్యమంత్రి గారి యొక్క కనుసైగల్లోనే ఈరోజు జరిగినటువంటి దాడి జరిగింది. ఒకవేళ ఈరోజు జరిగినటువంటి దాడికి స్థానికంగా గరికపూడి గాంధీ గారిని అరెస్ట్ చేయకపోయినా, ఇక్కడ ఉన్న పోలీసులని సస్పెండ్ చేయకపోయినా కూడా దీంట్లో ముఖ్యమంత్రి గారి హస్తం ఉన్నదని తెలంగాణ ప్రజలు నిర్ధారించుకుంటారు. ఈ రోజు ఉదయం నుంచి చూసినటువంటి ఇన్సిడెంట్లో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కుకట్పల్లి నుంచి కొండాపూర్ వచ్చేశారు. కానీ కొండాపూర్ నుంచి వెళ్లాల్సినటువంటి కౌశిక్ రెడ్డి అంటే అరికపూడి గాంధీ ఇంటికి మొదట వెళ్లాలనుకున్నాడు, కానీ ఆయనను వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. కానీ అరికపూడి గాంధీ మాత్రం ఇక్కడికి రాగలిగారు. సో దీంట్లో పోలీస్ వైఫల్యం మీరు ఏ విధంగా చూస్తున్నారు? ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి, మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాజకీయ వ్యవస్థని ప్రభుత్వాలు ఎలా నడుస్తాయనే ఒక దాని పట్ల ప్రజలకు మంచి అవగాహన ఉన్నది. నిజానికి కూడా పోలీసులు దీన్ని ఆపాలనుకుంటే 2 కానిస్టేబుల్ నుండి లాఠీచార్జ్ చేసినా ఈ సంఘటన జరిగేది కాదు. మీరు దగ్గరుండి రాళ్ళు లేపించిండ్రు, దగ్గరుండి వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో, కౌశిక్ రెడ్డి గారి యొక్క ఇల్లు కమ్యూనిటీలు ఎక్కడుందో చూపించింది కూడా పోలీసు వాళ్ళే. మీరు కాంగ్రెస్ పార్టీ గుండాలని నేను ఆపడమే కాదు, మీరు కాంగ్రెస్ పార్టీ గుండాలుగా రూపాంతరం చెంది ఈరోజు పనిచేయడము తెలంగాణ సమాజానికి మంచిది కాదు. ఒక్క విషయం మాత్రం
కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో ఒక విషయం మాత్రం స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. మా ఓపికను పరీక్షించకండి, మా సహనాన్ని పరీక్షించకండి. దాడికి ప్రతిదాడి చేయడం పెద్ద విషయం కాదు. తెలంగాణ బిడ్డలు, పౌరుషం గల బిడ్డలు, దాడికి ప్రతిదాడి చేయాలని మా యొక్క క్యాడర్లే కానీ మా యొక్క సపోర్టర్లే కానీ చాలా గట్టిగా వినిపిస్తున్నది. కానీ తెలంగాణలో ఉన్న శాంతియుతమైన ఈ వాతావరణం ఏదైతే ఉన్నదో 10 సంవత్సరాల నుంచి మా నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణని పసి పిల్లలాగా ఎలా అయితే చూసుకుంటూ వచ్చినారో, చిన్న మరక కూడా రాకుండా ఏ విధంగా అయితే దాన్ని కాపాడుకున్నారో, దాని పోవద్దు, దాన్ని ఖరాబ్ కావద్దన్న ఆలోచనతోనే మేము ఇంకా శాంతి రేపటి ప్లాన్ డిసైడ్ అయిందా? ఎందుకంటే ఇవాళ కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీకి వెళ్లకుండా ఇంటికి వెళ్లకుండా నిలువరించారు. సో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో రేపు వెళ్తామంటూ కూడా ఇందాక కొన్ని వ్యాఖ్యలు కూడా చూసాము. రేపటిది ఏమన్నా ప్లాన్ డిసైడ్ అయిందా? సోదరుడు కౌశిక్ ఆ ఎమోషనల్గా మాట్లాడడం నేను అర్థం చేసుకుంటున్నా. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందో బహుశా నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే నేను కూడా అదే మాట చెప్పేవానేమో. కానీ మా నాయకత్వం మాకు స్పష్టంగా చెప్పడం జరిగింది, దాడికి ప్రతి దాడి సమాధానం కాదు. తెలంగాణ సమాజం అన్నీ కూడా గమనిస్తుంది దగ్గరికి వెళ్ళి. ఇట్లాంటిది తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు, ప్రోత్సహించదు. దాడికి ప్రతి దాడి చేయాలంటే 2 నిమిషాల పని ఏముంటుంది, మా అంటే మనం జైల్లో పెడతారు అంతే కదా. కానీ మాకైతే కక్ష తీరుతుంది కదా, అది చెయ్యొద్దనే ఒక ఆలోచనతో మాకున్నది. అలా చేయడం కరెక్ట్ కాదనే ఒక మా నాయకత్వం కూడా ఉంది కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు ఇది ఉండకపోవచ్చు. మొత్తానికి అసలు మీకు రావాల్సిన సమాధానం ఏదైనా వచ్చింది అరకపూడి గాంధీ నుండి? ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా, కాంగ్రెస్ లో ఉన్నాడా? అసలు మీకు ఏం తెలిసింది ఇవాళ? నిన్న చాలా గమ్మత్ అనిపించింది నాకు. అరకపూడి గాంధీ గారు మాట్లాడుతూ, అవును నేను ఇంకా బీఆర్ఎస్లో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నందుకే నాకు పిఎస్సి పదవి ఇచ్చిందని చాలా వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళందరూ ప్రజల్ని? తెలంగాణ ప్రజలనే కానీ మామూలుగా ఎవరైతే రాజకీయాల దగ్గరికి వెళ్ళి గమనిస్తారో వాళ్ళందరికీ ఇవన్నీ తెలియదనుకుంటున్నారా? మీరు ఏదైతే మీరు నిన్న చేసిండ్రో, మాట్లాడినరో, తెలంగాణ ప్రజల యొక్క తెలివితేటల్ని అవమానించినట్టు. అంటే వీళ్ళందరికీ పెద్ద అవలాగాలు నేను ఏం చెప్పినా నమ్ముతారని ఒక మీరు భావన ఉండొచ్చు. అట్లేం లేదు. ఈయన ముమ్మాటి కాంగ్రెస్ పార్టీలో చెందిన వంటి ఎమ్మెల్యే అయినా, కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే అక్రమంగా దొడ్డదారిన ఏదైతే పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షాలకు రావాలో ఆ యొక్క ప్రతిపక్ష పార్టీగా చూపి పదవి దొడుకుపడం తప్ప ఇంకోటి ఏం కాదు. ఎమ్మెల్యే ఇంటి మీదనే దాడి జరిగిందంటే మీ పార్టీ ఏమన్నా వీక్ అవుతుందా? అంటే మీ క్యాడర్ ఏమన్నా, మీ క్యాడర్కి ఏం చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకు? మీకు నచ్చకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లాంటి దాడులు, ప్రతి దాడులు తెలుగుదేశం పార్టీలో చాలా జరిగినాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మనం చూసాం కదా. ఎమ్మెల్యేల మీద దాడి పిరికి చర్య. మీరు దాడి చేయాల్సింది వాస్తవంగా ఎవరి మీద ఉన్నదంటే గ్రామాల్లో రైతులు పడుతున్న కష్టాల మీద దాడి చేయండి, గ్రామాల్లో ఉన్నటువంటి కరువు పరిస్థితుల మీద దాడి చేయండి. కానీ ఎమ్మెల్యే ఒకరే ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలతో ఉన్నప్పుడు దాడి చేసి మొగతనమోనో దీనివల్ల మా పార్టీ బలహీనంగా అయిందనో అది ఒక పద్ధతి కాదు, అదొక పద్ధతి.